గురైన వాడిని అనాలి కానీ సీతని ద్రౌపదిని అంటే ఎలాగా? అసలు వాళ్ళు వదిలేసేసి ద్రౌపది అండి, సీత అండి, అందువల్ల వాళ్ళ వల్ల యుద్ధాలు రాలా. వాళ్ళని చూసి వ్యామోహపడమని వాళ్ళు ఏమైనా మెడలో బొర్రెట్టుకున్నారా? మూర్చిబెళ్ళలాగా నన్ను ప్రేమించు అని ఇప్పుడు పెట్టుకుంటున్నారు. శుభ్రంగా టీషర్ట్ వేసి పైన ఉండే నినాదాలు చూడండి ఎంత ఘోరంగా ఉంటున్నాయో. ఇప్పుడు పెట్టుకుంటున్నారు. మీరు వాళ్ళని అనండి, తప్పులేదు, రెచ్చగొట్టారు. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళవాడు, 55 ఏళ్ళవాడు, మేమే ఆగలేము. అప్పుడేమో ప్రభుత్వం వారు రక్షణ కల్పించాలి, మంచిది. మనిషికో 2 పోలీసులు పెడతారు అక్కడ, అప్పుడు వాళ్ళ వల్ల ప్రమాదం వస్తుంది. ముందు ఇది మారాలండి, ఇది మారాలి. ఇంత బహిరంగమైన వేషధారణ పనికిరాదమ్మా. మొహమాటం వల్ల నా కూతుళ్ళుగా భావించి చెబుతున్నా, చాలా తప్ప వేషం అది. ఖచ్చితంగా బయట కప్పుకోవలసిందే. పంజాబీ డ్రెస్ అయినా కొంత సందర్భంగా ఉండదు. ఇదేమిటంటే విచిత్రంగా జీన్స్ వేసి టీషర్ట్ వేసి సర్వావయవాలు కనపడేలా ఉన్న తర్వాత అవతల 17 ఏళ్ల కుర్రలకు వ్యామోహం కలగకపోతే తప్పు, కలిగితే తప్పు ఏమిటండి? ఆశ్చర్యం ఏమిటండి? ఉప్పు కారం తినడం లేదా? మనిషి కాదా? అందుకని మన జాగ్రత్తలో మనకు ఉండద్దా? మగాడు ఉన్నట్టు మేము ఉంటామంటే మగాడుగా అవి లేవు, నీకు ఉన్నాయి, చూసుకోవద్దా? ఏం ఆలోచన ఉండద్దా అండి? కనీసంగా అమ్మాయిల్లో మార్పు రావాలమ్మా. ఇది ఆధునికత కాదు, అనేక రకాల ఘోరాలు జరగడానికి మూలం అవుతోంది. దయచేసి ఆలోచించండి.